మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పోటీ చేసి తీర్తా. దానికి చూడు ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి. ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా. ఏఐసిసి ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదేవిధంగా రైతులకు సంఖ్యలు లేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి 10 మంది ఆదుకున్నా. అదేవిధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా. ఎక్కడ అన్యాయం జరుగుతుంది? హాజీపూర్ లో పోయినా 3 అమ్మాయిల మీద ఏది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేప్ చేసిండో అది కూడా బయట పెట్టినా. ఇయ్యాలనుక కూడా కోర్టు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. 3 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా. అదేవిధంగా మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే 50,000 ఇచ్చి వచ్చిన. అదేవిధంగా సిరిసిల్లాలో ఉస్క మాఫియా ఒక పిల్లవాడిని చంపేస్తే అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చిన. ఈ రాష్ట్రంలో నా లెక్క తిరిగినోడు ఎవడున్నాడో చెప్పుమనండి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన, అదేవిధంగా బట్టి విక్రమార్క ఏదైనా యాత్ర పెడితే పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా. 7 సార్లు ఆయన దగ్గర పోయినా, 5 సార్లు ఈయన దగ్గర పోయినా. పని చెయ్యండి ఎవడరా బాబు. నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఎప్పటి పోయినా నేను 2 సార్లు ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతంలో నిలబడాలని 6-7 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా పోతున్నా. నాకంటే ఇంతకుముందు కూడా ఆనాడు నేను పీసీసీ ఉన్నప్పుడు రంగయ్య నాయుడు, అదేవిధంగా తర్వాత అవుట్ సైడర్ అయినటువంటి నాదెల్ల భాస్కరరావు, అదేవిధంగా రేణుకా చౌదరి. చూడండి, ప్రజలలో నాకు అభిమానం ఉంది. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం 7 సీట్లు ఉంటే 4 ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు, 3 జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారు. ఇది న్యాయమైన కేసు నాది. బీసీల గురించి చెప్తారు, బీసీ బిల్లు పెడతాంటారు. రాహుల్ గాంధీ వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటే నాకంటే తిరిగేటోడు ఎవడు ఉన్నాడు రా బాబు? ఇక్కడనే కాదు, యావత్ భారతదేశంలో నాలక్క పనిచేసేవాడిని చూపించమనండి. ఆ కుటుంబానికి లాయల్. నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ గారు ఏ విధంగానైతే ట్రైబల్ ఏరియాలు తిరిగాడో ఖమ్మంలో, ఆ ప్రాంతం నుంచి నిలవడానికి 7-8 నెలల నుంచి అక్కడనే కృషి చేస్తున్నా. నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు చెప్పండి? ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు ఒక్కటే నమ్మికున్నది, రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన, మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసిన, ఆయన మీద హైకమాండ్ మీద నమ్మికున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలహీన వర్గాల వారికి సీట్ ఇయ్యరా, మేము బీసీలో ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు? నేను ఏం తప్పు చేసినా చెప్పండి? పార్టీ గురించే కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లు వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను. కష్టపడి ఇయ్యాలని కూడా ఆనాడు కేసులు పెట్టి అవి విత్డ్రా చేయమని అడుగుతున్నా నేను. ఇప్పుడు కొత్త విధానాలు తీసుకుంటున్నారు, మంచిదే. ఇవాళ అవినీతిని బయట పెడుతుంది, మంచిదే. కానీ కేసులు కూడా విత్డ్రా చేయాలా లేదా? ఇవాళ కూడా నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ఇవాళ కూడా ఖమ్మంలో
ఏది ఏఐసిసిలో ప్రోగ్రాం చేస్తే ఆనాడు కూడా నా మీద కేసు పెట్టారు. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ ఇష్యూలో ఇప్పటికి కూడా నా మీద కేసు ఉన్నది. ఇలాంటి కేసులు నేను ఒక్కనే కాదు, చాలా మంది కార్యకర్తల మీద రేవంత్ రెడ్డి గారి ఫోల్డర్ ఆర్డర్తో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ అన్ని కేసులు విత్డ్రా చేయాలి. న్యాయమైన ఇష్యూ మాట్లాడుతున్నా. కార్యకర్త ఏది ఎలాంటి ఆలోచన చేయకుండా పార్టీ అయినా ముఖ్యమని జెండా మోసి జైలుకు పోయి పోలీస్ స్టేషన్లు తిరిగారు. వాళ్లకు సరి అయిన న్యాయం చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా నేను పోటీ చేస్తా. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, నేను నోరు మూసుకున్నా, ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ లో. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా కానీ ఊరుకుంటే న్యాయం జరగట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా. తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100కి 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా. అది నా ఆలోచన. అక్కడ అందరు కూడా అడుగుతున్నారు, కేవలం బీసీ ఎస్సీలే కాదు, ఈవెన్ అగ్రకులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు. రానుమంతా నువ్వు బాగా పనిచేస్తావు, ఏ ఇష్యూ అయినా పోతా. నేను ఎక్కడికి పోలేదండి. నిన్న కాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను భువనగిరి రాలేరు, అదేవిధంగా వరంగల్, వరదరపేట, ఖమ్మం, పాలేరు దానికి పోయిన తర్వాత వేణుగోపాల్ ఫోన్ చేసిండు. ఏది మన మాణిక్ చెప్పిండు, ఈ ప్రాంతాల వాళ్ళు మళ్ళా నేను మత్తల్, దేవర కదుర, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి పరిగి, వికారాబాద్, అదేవిధంగా మెదక్, నారాయణ్ ఖేడ్, అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన. ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నా. నేను పార్టీలో తిరిగిన, నేను రేవంత్ రెడ్డి తర్వాత తిరిగింది నేను ఒక్కరిని. అందరు వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయినరా లేదా? ఏమంటాడు? సికింద్రాబాద్ పోటీ ఏడా పనిచేసి ఆడ చేస్తాను, కొత్త జగ చెప్తున్నా ఎందుకు? నాకు నీ ఆలోచన ఉండొచ్చు కానీ నేను ఏడ గెలవగలుగుతా, అది చెప్పగలుగుతా. కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయినా అనే పేరు నాకెందుకురా బాబు? పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండే, ఆనాడు నేను నిజామాబాద్ అడుగు తీయలే. ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రా బాబు. చాలా కొత్త తరం వారికి తెలియదు. రాజశేఖర్ రెడ్డి ఎవరు చెప్పు, ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు, ఎన్ జనార్దన్ రెడ్డి ఎవరు చెప్పు, ఎంతమంది నాయకులను తయారు చేసిన. నేను అందరికీ సాయం చేసిన. ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగినరో అది నేను పెట్టిన చెట్టే. ఇక నాకు టైం వస్తే అన్ని చెప్తా. మళ్ళీ అనంతరం చనిపోతే ఆ తర్వాత అందరికీ సాయం చేసిన వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చిన్నారెడ్డి పదవిలో వచ్చి నాకు సంతోషం. చిన్నారెడ్డిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే. ఆయన కోదాడులో జూనియర్ అగ్రికల్చర్ ఉంటే పిలిచి జనరల్ సెక్రటరీ చేసిన. నేను కేవలం వీకర్ సెక్షన్ కాదు, అగ్రకులాల సుధాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎంతమందికి సాయం చేసిన నేను. ఇవాళ అందరికి గుర్తింపు లేదు. నేను కేవలం ఆనాడు నాకు 1990లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి. రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41. ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు. ఇప్పుడేమో పెరిగే లోపలేమో కిందికి చూస్తారు, కింద ఉన్నప్పుడు మీదికి చూస్తారు. ఇది ఎక్కడ పంచాయితీ బాబు? నేను ఎందుకు కోరుకుంటున్నా అంటే పార్టీ ఇంట్రెస్ట్ లా. కడుపు కోసుకుంటే పేగురు బయట పడితే పార్టీకి నష్టమని ఊరుకుంటున్నా. నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా నేను, కానీ పార్టీ ఇంట్రెస్ట్ లో చెప్తున్నా. నాకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. నేను మొన్న రాజ్యసభ కూడా అడగలే. నా గొప్పతనం చూడు. అడిగితే నేను ఒక పార్టీలో పనిచేసి నాకు కమిట్మెంట్ ఉంది రాజీవ్ గాంధీ మీద. రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఖమ్మంలో చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచి తీరుతా. తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా. అదేవిధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా, ఫ్యూచర్ లో కూడా చేస్తా. తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా.